హాయ్ ఫ్రెండ్స్, 8th క్లాస్లో ఇప్పుడు మనం అధ్యాయం 5 న్యాయ వ్యవస్థలో పార్ట్ 7 చదువుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు పార్ట్ 7 ఎందుకంటే ఇట్లా పార్ట్స్గా నేను చెప్తున్నానంటే ఒకే లెసన్ ఇంతసేపు చెప్పాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. అంతసేపు ఒకే వీడియోని అప్లోడ్ చేయాలంటే అందుకే పార్ట్స్ కింద పార్ట్ 1 పార్ట్ 2 కింద చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే 7th పార్ట్ కింద లెసన్ చదువుతున్నాం ఫ్రెండ్స్. న్యాయ వ్యవస్థ అభ్యాసాలు 1. చట్టాన్ని సమర్థించడం, ప్రాథమిక హక్కులను అమలు చేయడం అనేవి న్యాయ వ్యవస్థ ప్రధాన విధులని మీరు చదివారు. ఈ కీలక విధులను నిర్వహించడానికి స్వతంత్ర న్యాయ వ్యవస్థ అవసరమని మీరు ఎందుకు భావిస్తున్నారు? 2వ అధ్యాయం 1లో ఉన్న ప్రాథమిక హక్కుల జాబితాను మరొకసారి చదవండి. రాజ్యాంగ సమీక్ష భావనకు రాజ్యాంగ పరిహార హక్కుతో గల సంబంధం గురించి మీరు ఏమి భావిస్తున్నారు? 3. కింది ఇచ్చిన పటంలో సుధా గోయల్ కేసులో వివిధ స్థాయిలలో కోర్టులు ఇచ్చిన తీర్పులను పూరించండి. మీ యొక్క అభిప్రాయాలను తరగతి గదిలోని ఇతర విద్యార్థుల అభిప్రాయాలతో సరిపోల్చండి. ఇదే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు. క్రింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు. 4. సుధా గోయల్ కేసును దృష్టిలో ఉంచుకొని క్రింది వ్యాఖ్యలలో తప్పొప్పులను గుర్తించండి. నిందితుడు ట్రయల్ కోర్టులోని తీర్పుకు అసంతృప్తి చెంది హైకోర్టును ఆశ్రయించాడు. వారు సుప్రీంకోర్టు తీర్పు అనంతరం హైకోర్టును ఆశ్రయించారు. ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినచో నిందితుడు తిరిగి ట్రయల్ కోర్టును ఆశ్రయించే హక్కు కలదు. 5 వచ్చేసి అందరికీ న్యాయం అందుబాటులోకి తీసుకురావడంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం 1980 అనేది ఒక గొప్ప ముందడుగుగా ఎందుకు భావించాలి? 6 వచ్చేసి ఓల్గో టెల్లిస్ విఎస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ కేసులోని ప్రధాన అంశాలను విశ్లేషించి జీవించే హక్కులోని జీవనాభృతిని పొందే హక్కు మిళితమై ఉన్నది అని నిరూపిస్తే నీ సొంత వ్యాఖ్యల్లో సమాధానం రాయండి. 7. న్యాయం జరగడంలో జాప్యం అనేది న్యాయం జరగకపోవడమే అనే వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక కథ రాయండి. 8. తర్వాతి పేజీలో ఇవ్వబడిన 10 కోశంలో గల పదాలను ఉపయోగించి వ్యాఖ్యలను తయారు చేయండి. 9. ఆహారపు హక్కు ప్రచారంలో భాగంగా కింది గోడ పత్రిక తయారు చేయబడింది. సుప్రీంకోర్టు నిర్ణయం ఆకలితో మరణం ఎవరు బాధ్యులు? ఈ గోడ పత్రికను చదివి ఆహారపు హక్కును కాపాడటంలో ప్రభుత్వం యొక్క విధులను తెలియజేయండి. ఆకలితో ఉన్న కడుపు పొంగి పొర్లుతున్న గిడ్డంగులు దీనిని మేము అంగీకరించము అనే వాక్యాన్ని తెలుపుతున్న 61వ పేజీలోని ఆహారపు హక్కు ఫోటో వ్యాసానికి ఈ పైన పోస్టర్లో గల ఫోటోకి గల సంబంధం వివరించండి. నిర్దోషి కోర్టు ద్వారా అతను ఆమె విచారించబడిన నేరాన్ని ఆ వ్యక్తి దోషి కాదని కోర్టు ప్రకటించడాన్ని సూచిస్తుంది. అప్పీలు చేయడం ఇప్పటికే దిగువ కోర్టు నిర్ణయించిన తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయటం. పరిహారం ఈ పాఠంలో గల అంశం ప్రకారం గాయం లేదా నష్టాన్ని సరిదిద్దడానికి ఇచ్చిన నగదు తొలగింపు. ఈ పాఠంలో గల అంశం ప్రకారం ప్రస్తుత నివసిస్తున్న భూమి, ఇంటి నుండి వ్యక్తులను ఖాళీ చేయించుట. ఉల్లంఘన ఈ అధ్యాయంలో గల సందర్భం ప్రకారం చట్ట ఉల్లంఘన లేదా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలను రెండింటిని సూచిస్తుంది.
బాయ్ ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్ చాప్టర్ అయితే, మనకు చాప్టర్ కంప్లీట్గా అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్లో మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.